వెల్కమ్ బ్యాక్. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఈ సూత్రము అన్ని వేళల్లో వర్కౌట్ అవుతుందా? అవ్వదు. దీనికి కొంచెము లౌక్యాన్ని యాడ్ చేయాలి. లౌక్యం అంటే డిప్లొమసీ. ఒక చిన్న ఉదాహరణ నా లైఫ్లో తెలుసుకున్నా, అది చెప్తా మీకు. నేను ఇంజనీరింగ్ కాలేజీలో ఉండగా, క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీ, ఐ వాజ్ అ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్. నా వర్క్ ఏంటంటే కొత్త కొత్త కంపెనీస్ వచ్చినప్పుడు హోల్ డే ఆ ప్లేస్మెంట్ ఆఫీస్లో జరిగే ఎగ్జామ్ మొత్తం మానిటర్ చేయడము. ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద కంపెనీ అండ్ కోఆర్డినేట్ విత్ ద స్టూడెంట్స్ ఇన్ ద కంపెనీ. దట్ ఈస్ ద యాక్టివిటీ ఆఫ్ ద ప్లేస్మెంట్ కోఆర్డినేటర్. అయితే ఈ ప్లేస్మెంట్ ఆఫీస్లో ఉండగా ఎగ్జామ్స్ నడుస్తున్నప్పుడు మార్నింగ్ ప్రీ ప్లేస్మెంట్ టాక్ అని జరుగుతుంది. అంటే ఏదైతే కంపెనీ వస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే ముందర వాళ్ళ కంపెనీ గురించి కొన్ని డీటెయిల్స్ ఇస్తారనమాట. మా కంపెనీ ఇది, మేము అది, ఇంత స్ట్రెంత్, అది ఇది అని అన్నీ ఎలా చెప్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ప్రీ ప్లేస్మెంట్ టాక్. సో ద రిక్వైర్మెంట్ ఏంటంటే వెన్ దే కమ్ ఇన్ ద మార్నింగ్ అరౌండ్ 8:30 ఆర్ 7:30, సో ఆల్ ద స్టూడెంట్స్ నీడ్ టు అటెండ్ ద పీపీటీ. ఎందుకంటే వాళ్ళ కోసమే వచ్చారు కదా వీళ్ళు. సో వాళ్ళు ఉండాలి, స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే కదా వీళ్ళు ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అని తెలిసేది. అయితే ఒకసారి ఏం జరిగిందంటే మా ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉంటారు, ఆయన పేరు ప్రొఫెసర్ రావండే కిషోర్. ఈజ్ వెరీ సీనియర్ మ్యాన్ అండ్ వెరీ నైస్ అండ్ స్ట్రిక్ట్ ఫ్రమ్ ద సివిల్ డిపార్ట్మెంట్, హెచ్ఓడి సివిల్ డిపార్ట్మెంట్. అండ్ ఐ లైక్ హిమ్ ఎ లాట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన. ఆయనతో తిట్లు తినడం కూడా మనకు మజా వస్తుంది అనమాట. సో నన్ను కూడా బాధలు తిట్టాడు, దట్స్ ఫైన్, బట్ ఐ ఎంజాయ్ దట్. అయితే ఈయనకి ఎప్పుడు ఆనెస్టీ ఇష్టం. ఒక ప్రీ ప్లేస్మెంట్ టాక్ నాకు బాగా గుర్తుంది. ఆ కంపెనీ క్యాప్జెమినీ అనుకుంటా. ఆ క్యాప్జెమినీకి వాళ్ళ డిపార్ట్మెంట్ పిల్లలే రాలేదు. అసలు డిపార్ట్మెంట్లో స్ట్రెంతే లేదు. 20 అంటే ఆ సెమినార్ హాల్లో స్ట్రెంతే లేదు, 20 కూడా లేరు. వాళ్ళ కంపెనీ వాళ్ళకి చాలా కోపం వచ్చింది. ఈ సార్ని అడిగారు, ఏం సార్ మేము వస్తే ఒక్కరు కూడా రాలేదు, పీపీటీకి ఇట్లనైనా ఉండేది, ఎందుకు వచ్చా, మాకు పని లేదా, అది ఇదని సార్ని వేసుకున్నారు అనమాట. ఈసారి నన్ను చూశాడు. నన్నేం చేయమంటారు సార్, వాళ్ళు రాలే, హాస్టల్లో పడుకున్నారు సార్ అని నేనన్నా. సార్ వాళ్ళు రాలే, వాళ్ళ సంగతి చెప్తా అని చెప్పి 9కి ఎగ్జామ్ స్టార్ట్ అయింది. వీళ్ళు అప్పుడు 9కి ఎగ్జామ్కి వచ్చారు డైరెక్ట్గా. వాళ్ళని ఆపాడు డోర్ దగ్గర. అరే ఎందుకు రాలేదురా అని అడిగారు. వీళ్ళందరికీ తెలుసు కదా, సేమ్ డిపార్ట్మెంట్ కదా, దే ఆర్ ఫ్రమ్ ద సేమ్ డిపార్ట్మెంట్. ఐఎమ్ ఫ్రమ్ ద కంప్యూటర్ సైన్స్, బట్ వాళ్ళు దే ఆర్ ఫ్రమ్ ద సివిల్, సో దే హ్యావ్ మోర్ అఫినిటీ విత్ దిస్ ప్రొఫెసర్. వాళ్ళు సార్ పడుకున్నాం సార్, లేట్ లేచినాం సార్ అన్నారు. నాకు లోపల చాలా నవ్వొచ్చింది, కానీ సీరియస్గా సార్కి ఇంకా కాలింది. అరే నాకు మీరు ఆనెస్ట్గా ఉండడం నాకు ఇష్టం రా, నేనే ఎన్నోసార్లు 4 ఇయర్స్లో మీ క్లాసెస్లో నేనే చెప్పి ఆనెస్ట్గా ఉండండి అని. కానీ ఆనెస్ట్ అంటే మరీ ఇంత ఆనెస్ట్ కాదురా, మీరు ఎగ్జామ్కి రాకపోగా లేట్ నేర్చడం సార్ అంటే జనాలకు కాలుతుంది, అది కాదురా. ఆనెస్టీ విత్ డిప్లొమసీ రా నేర్చుకోవాల్సింది. ఆనెస్టీ విత్ డిప్లొమసీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. మీరు ఇది నేర్చుకోండి మీ లైఫ్లో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి బండబూతులు తిట్టి వాళ్ళని ఇంకొకసారి ఇట్లా చేస్తే రానివ్వమని చెప్పి ఫైనల్గా అలౌ చేస్తాడనమాట. సో ఇది నా మైండ్లో పడింది. మనలో కూడా చాలామంది నేను ఇలాగే ఉంటా, నేను మా బాస్ని అలాగే తిడతా, నేను ఎవరి మాట వినను, నేను అలాగే అంటా, ఇలాగే అంటా, నేను ఇంతే అని అని అంటూ ఉంటారు అనమాట. అని చాలా కోల్పోతుంటారు. అలా ఉంటే ఎవరికి నష్టం? మీకే నష్టం. సో ఇది ఎట్లుంటుందంటే చెరువు మీద అలిగి చేతులు కడుక్కోకపోతే ఎట్లుంటుందండి, అట్లుంటుంది. నష్టం ఎవరికి? మీకే. సో కొంచెం డిప్లొమసీ అంటే లౌక్యం నేర్చుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, రెస్పాండ్ కాండి, రియాక్ట్ అవ్వకండి. థ్యాంక్ యూ.